ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అనేక మంది రకరకాల గాయాలతో బ్రతుకుచున్నారు. కొందరు అనారోగ్యముతో శరీరంలో గాయపడితే, మరికొందరేమో నమ్మిన వారు చేసినటువంటి మోసం వల్ల, వారి జీవితాలలో ఎదురైనటువంటి అపజయాల వల్ల మనసులో గాయపడి జీవిస్తున్నారండి. అయితే ఈనాడు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆయన వాక్యము ద్వారా నీతోనే మాట్లాడబోచున్నాడు. మరి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి శత్రువుల చేతిలో ఊడిపోయి చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితుల్లో లోకము వారిని చూసి నవ్వింది. వీరిని పట్టించుకునేవారే లేరు, అసలు వీరికి దిక్కే లేదు, వీరు దిక్కులేని వారు అని చెప్పి ఎగతాళి చేసింది. ఒకవేళ ఈనాడు ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీ స్థితి కూడా అలాగే ఉందేమో. వ్యాధి వల్ల, అప్పుల వల్ల, కుటుంబ సమస్యల వల్ల మనుష్యులు నిన్ను, నీ కుటుంబాన్ని తక్కువగా చూస్తున్నారేమో. లోకము నిన్ను విడిచిపెట్టిన సజీవుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు పడుతున్న ప్రతి నిందను, బాధను చూస్తూనే ఉన్నాడండి. మనుషులు నిన్ను వదిలేసి ఉండవచ్చు, అయితే సజీవుడైన దేవుడు మాత్రము ఈనాడు ఆయన నిన్ను చేరదీస్తున్నాడు. లోకములు గాయము చేసిన వారు ఎక్కువ మంది, కానీ ఆ గాయమును మాన్పగల వైద్యుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన మీ శారీరక రోగాలనే కాదు, నీ యొక్క మనోవేదనను, నీ హృదయ గాయములను కూడా మాన్పడానికి శక్తిమంతుడు. ఈ మాటలు చెబుతుంది, ఈ మాట ఇచ్చింది మనుషులు కాదండి. మనుషులు ఇచ్చినటువంటి మాట తాత్కాలికమే, కానీ శూన్యంలో నుండి సమస్తాన్ని సృజించిన సర్వశక్తిమంతి అయినటువంటి దేవుడు స్వయముగా ఇస్తున్నటువంటి మాట. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరపుత్రుడు మాత్రము కాదు. ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మీ జీవితాలలో స్వస్థత, సంతోషము, ఆనందము తిరిగి వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తిరిగి ఎలాగైతే నూతనంగా కట్టాడో, అలాగే మీ జీవితాన్ని కూడా ఆయన పునరుద్ధరిస్తాడు. మీ పాత గాయాలను, బాధలన్నీ కూడా మరిచిపోయేలా ఆయన మీకు నూతన జీవితాన్ని, ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కనుక ఈ యొక్క వాగ్దానమును నమ్మకముతో స్వీకరించండి, విశ్వాసం ఉంచండి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదని, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడని దేవుని యందు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉందాము. కుమ్మరి మట్టితో కుండను చేస్తున్నప్పుడు అది సరిగ్గా రాకపోతే లేదా విరిగిపోతే అతను ఆ మట్టిని పారవేయడు కదా, దాన్ని మళ్ళీ మెత్తగా చేసి అంతకంటే అందమైన పాత్రగా మారుస్తాడు. మన జీవితాలు కూడా పాపం వల్ల, సమస్యల వల్ల, మరి విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు లోకము మనలను పారవేయచ్చేమో, కానీ ఆయన మాత్రము మనలను పారవేయడు, తిరిగి నూతనంగా నిర్మిస్తాడు. ఏ విధంగా ఒక విలువైనటువంటి అద్దము కిందపడి పగిలిపోతే మనము దాన్ని చెత్తపుట్టలో వేసేస్తాం, ఎందుకంటే అది ఎవరికైనా గుచ్చుకొని గాయము చేస్తుందని మనం భయపడతాము కదా. లోకము కూడా అంతే, గాయపడిన వారిని, విరిగిపోయినటువంటి వారిని చూసి భయపడుతుంది లేదా దూరం పెడుతుంది. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము ఆ పగిలినటువంటి ముక్కలను ఏరి తన ప్రేమతో అతికించి మునుపటి కంటే నూతనంగా, అందముగా మార్చగలడు. శుద్ధ గ్రంథంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావపు రోగంతో బాధపడుచున్న స్త్రీ ఎంతోమంది వైద్యులను కలిసింది, వైద్యుల చుట్టూ తిరిగింది, తన ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టుకుంది, కానీ రోగం అనేది నయము కాలేదు. సరికదా, ఇంకా ఎక్కువైంది ఆమె జీవితంలో. సమాజం ఆమెను ఒక అపవిత్రురాలు అని చెప్పి వెలివేసింది, లక్ష్య పెట్టలేనటువంటి పరిస్థితి. కానీ ఆమె విశ్వాసముతో ఆయన యొక్క వస్త్రపు అంచును ఎప్పుడైతే తాకిందో, మరుక్షణమే ఏమాత్రం కూడా లేట్ లేకుండా స్వస్థత తన జీవితంలో పొందుకుంది. మనుషులు చేయలేని కార్యాన్ని దేవుడు ఒక్క క్షణంలో చేసేసాడు. కనుక ఈనాడు నీ జీవితంలో ఇలాంటి విరిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఎన్నో అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ నలిగిపోతున్న స్థితిలో ఉన్నావా? ఈ రోజుల్లో ఎంతోమంది క్యాన్సర్ లేదా ఇంకా నయము కాని వ్యాధులతో బాధపడుచు ఇక నీవు బ్రతకటం కష్టమని చెప్పి వైద్యులు చెప్పినప్పుడు ఎంతో నలిగిపోతూ ఉంటారు. మరి చాలామంది ఏం చేస్తారంటే, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు
దేవుడు వారి పట్ల చేసిన అద్భుతమైనటువంటి కార్యమునికి, దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యమునికి వైద్యులే ఆశ్చర్యపోయేలా చేసినటువంటి సాక్ష్యములు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కనుక బైబిల్లో రక్తస్రావం గల స్త్రీని లోకం వెలివేసింది, కానీ యేసు ఆయన స్వస్థపరిచాడు. అలాగే ఈరోజు మీ జీవితము కూడా ఒక పగిలిన అద్దముల ముక్కలైపోయిందేమో, చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను దూరం పెట్టారేమో, కానీ దేవుడు మిమ్మల్ని నూతనముగా మార్చబోతున్నాడన్నటువంటి విశ్వాసం ఉంచి ఆయనే నిన్ను కట్టబోతున్నాడు, నీకు విడుదల దయచేయబోతున్నాడు, నీ గాయములు మాన్పోబోతున్నాడని, నీ పట్ల గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు అనేటువంటి విశ్వాసం ఉంచి దేవుడు చేయబోయే ఆశ్చర్య కార్యముల కొరకు, ఆయన ఇవ్వబోయే ఆరోగ్యము కొరకు విశ్వాసంతో కనిపెడదాము. మరి నమ్మిక ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీరు మా ఇళ్ళ చూపిస్తున్న ప్రేమను బట్టి మీ పరిశుద్ధమైన నామమునకై కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానములకై స్తోత్రములు. అవును తండ్రి, నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములు మాన్పేదను అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానములకై స్తోత్రములయ్యా. ఈనాడు ఎంతమంది బిడ్డలైతే రకరకాల వ్యాధులతో, నయము కాని రోగాలతో శరీరంలో బలహీనముగా ఉన్నారు, వారందరూ కూడా మీ గాయపడిన హస్తములతో తాకండి. మీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్ల చేతులెత్తేసిన మీ శక్తి ద్వారా అద్భుతంలో చేయగలరన్నట్టు తృణీకరించిన, లోకము వెలివేసిన నీవు వారిని చేరదీసి ఓదార్చే దేవుడువు. వారి హృదయ గాయాలన్నింటినీ కూడా మార్పి వారి జీవితాలలో కోల్పోయినటువంటి సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదములను మీరు తిరిగి అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. మనుషుల మాటలు గాయపరుస్తాయి, కానీ నీ మాటే మాకు జీవాన్నిస్తుంది. కనుక మీరిచ్చిన భరోసాను బట్టి నమ్ముతూ దేవా, ఈరోజు మా జీవితాలలో ఎంతమంది అయితే ఈ వాక్యమును వింటున్నారో వారందరి జీవితాలలో, కుటుంబాలలో స్వస్థతను బిడ్డలు పొందుకొనుటకు నీ కృపను మీరు దయచేయండి తండ్రి. తనను స్థిరపరిచి నడిపించి మేలులతో నింపమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.